ఆపరేషన్ కంగారు పేరుతోటి ఇవాళ మావోయిస్టుల పేరుతోటి అక్కడ ఉన్న గిరిజనులను మొత్తం చంపుకుంటూ ఏదైతే కార్పొరేట్ శక్తులకు 27 రకాల ఖనిజ సంపద దోచిపెట్టడంలో భాగంగానే ఇవాళ ఈ హత్యలు చేస్తున్నారు. 500 మందిని చంపడం అనేది ఇంకా చిగ్గుమాలిన వ్యవస్థ. ఒక 3-4 పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన దేశంలో చంపి బయటికి పోతే కూడా పట్టుకోలేని వీళ్లు ఇవాళ రకరకాల మాటలతో ఇటు ప్రజలను ఇటు జవాన్ల మధ్యలో ఏదో పోటీ ఉన్నట్టుగా, లేదు ఇటు నక్సలైట్ల మధ్యలో పోలీసుల మధ్యలో ఏదో పోటీ ఉన్నట్టుగా వీళ్లకే చిచ్చులు పెట్టి ఇలా అన్నదమ్ముల మధ్యలో చిచ్చులు పెట్టి చంపుకునే పరిస్థితి తీసుకొచ్చి ఏదైతే మతోన్మాద శక్తులకు ఇవాళ దేవుని పేరుతోటి వాళ్ళు కొనసాగిస్తున్న హింసలు, దాడులు, గుజరాత్ లేదు ఇతర రాష్ట్రాలలో ఎన్నో మరణ హోమాలు సృష్టించిన అమిత్ షా ఆ గుజరాత్ కు నుంచి వెలవేసిన ఇంకా సిగ్గుమాలి ఇవాళ ఆయనకే హోంశాఖ ఒప్పచెప్పడం, వాళ్ళు ఏ రకంగా ఉంటారో ఆ క్రూరతులకే ఇంకా రాజ్యం ఒప్పచెప్పి ఇవాళ మత కులాలను రెచ్చగొట్టి ఇవాళ ఆపరేషన్ కంగారు పేరుతో మావోయిస్టుల పేరుతో గిరిజనులను చంపడం అనేది సిగ్గుమాలిన చర్యగా భావిస్తూ ఏదైతే జవాన్లను, రైతులను, అదే కార్మికులను ఇంకా రెచ్చగొడుతున్నారో వీళ్ళందరూ కూడా వాస్తవాలను గ్రహించి వాస్తవాలను తెలుసుకొని ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఉసరవెల్లిలాగా రంగులు మారుస్తున్న ఈ బీజేపీని ప్రభుత్వ విషయాలను ఎండగట్టి అమిత్ షా మోడీని దేశం నుండే తరిమి కొట్టాలి. ఎందుకంటే ఇవాళ పాకిస్తాన్ తోటి యుద్దం అని వాళ్లే అందరి ప్రగల్భాలు పలికి ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన ఉద్దేశంతో విరమించుకున్నామని చెప్పడం అనేది ఏదైతుందో అది సిగ్గుమాలిన చర్య. మరి మన దేశంలో ఉంటూ మన హక్కుల కోసం కొట్లాడుతున్న ప్రజలను ఇవాళ మావోయిస్టుల పేరుతో చంపడం ఏంది? వీళ్లతో చర్చలు జరిపే స్థితి లేదా మీకు? ఇంత సిగ్గుమాలిన చర్య అవసరం లేదు. మీరు ఇదే కొనసాగింపుగా చేస్తే మీ బీజేపీ ప్రభుత్వం వెంబడి కూడా పేద ప్రజలు పడక తప్పదని హెచ్చరిస్తూ ఇవనైనా మార్చుకొని ప్రజలతో శాంతి చర్చలు జరపాలని కోరుకుంటున్నాను.